Get more latest updates. Press the subscribe. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులు భర్తీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం వెల్లడించింది. వెబ్సైట్లలో ధృవపత్రాలను పరిశీలన షెడ్యూలుకు అందుబాటులో ఉంచింది. షెడ్యూల్ ప్రకారం మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 10 వరకు సర్టిఫికేట్లు పరిశీలన నిర్వహించనున్నారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ పరిశీలన నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెక్షన్లలో ధృవపత్రాలను పరిశీలన చేపట్టనున్నారు. అలాగే అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్స్, చెక్ లిస్ట్, అటెస్టేషన్ పత్రాలను ఇప్పటికే ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ఏపీలో వివిధ ఇంజనీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులను భర్తీకి సంబంధించిన మే 14, 15 తేదీల్లో నిర్వహించిన మెయిన్ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ డిసెంబర్ 2 విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:2 నిష్పత్తుల్లో 527 మంది అభ్యర్థులు ధృవపత్రాలను పరిశీలనలకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 309 ఏఈఈ పోస్టులను భర్తీకి నవంబర్ 29న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబర్ 3 నుంచి 24 వరకు దరఖాస్తు స్వీకరించింది. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు ఫిబ్రవరి 17న ప్రాథమిక పరీక్ష నిర్వహించింది. అలాగే దీనికి సంబంధించిన ప్రాథమిక కీని ఫిబ్రవరి 25న విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్ 18 తుది కీతో పాటు స్క్రీనింగ్ పరీక్ష కూడా నిర్వహించింది. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించబడతాయి. జూన్ 5న ప్రాథమిక కీని, ఆగస్టు 29న డివైజ్డ్ కీగా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 2న మెయిన్ పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులు వివరాలను ప్రకటించింది. మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ధృవపత్రాలు పరిశీలన చేపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.